జై శ్రీరామ్. ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేసి చూపిస్తాను. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఒక పెద్దగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటా పెద్దగానే కట్ చేసుకోవాలి. దాంట్లో దోసపప్పు 1 టీ స్పూను, ఒక 5-6 జీడిపప్పు పలుకులు, అందులోనే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఒక 3 వేసాను. 4 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇవి మగ్గడం కోసం ఒక 1/2 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గడం కోసం కొంచెం వాటర్ వేసుకొని టమాటా, ఆనియన్స్ ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1 టీ స్పూను అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని అది చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, బటర్ వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో కారం, పసుపు వేసుకొని అందులోనే మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ పన్నీర్ కొంచెం పాడవడం అంటే సరిగ్గా లేదు, కొంచెం ముద్దగా అయిపోయిందనమాట. ఏమీ అనుకోద్దు, కర్రీ మాత్రం సూపర్. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకొని కొంచెం నూనె తేలే వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా నూనె తేలిన తర్వాత మనం మిక్సీ జార్లో ఈ పేస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా, అందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో వేసుకున్నాక మూత పెట్టేసుకొని దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా మనకి గ్రేవీ అంతా చిక్కబడి ఆయిల్ పైకి తేలుతుండగా మనం ఆఫ్ చేసుకున్నామంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా నీళ్ళగా ఉంచొద్దు. ఇప్పుడైతే ఇలాగా ఆవిరి పైకి వస్తుందని నేను మూత తీయలేదు. ఇలా అయితే అయిన తర్వాత మనకి రెడీ అయినట్టు. ఇప్పుడు ఫైనల్గా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. కూర టేస్ట్ మాత్రం బాగుంది, పన్నీరే కొంచెం సరిగ్గా లేదనిపించింది. మానేద్దాం అనుకున్నాం వీడియో, కానీ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.